అందరికీ మరణాత. మోషే సుఖపవాస దినములో 30వ రోజు నిర్గమాకాండం 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాలు పఠించుకుందాం. దేని వాక్యం చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షము చేయవలను. నక్షీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును దాని శాఖలను నక్షీ పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు ఒకదానితో ఏకాండమై ఉండవలెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడవైన మా పరలోకపు దేవ, సినాయి కొండ మీద మోషేకి మీరు చూపిన వాటిని బహు జాగ్రత్తగా చేయవలని సెలవిచ్చో తండ్రి, మీకు స్తోత్రాలు. నిదాసుడైన నేను బలహీనుని, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నేటి వాక్య వర్తమానమును అందించమని, పరిశుద్ధాత్మ తండ్రి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మతో నన్ను వెలిగించమని, అలాగే వాక్యం వినుసున్న వారిని కూడా మీరు వెలిగింపచేసి మహిమా కీర్తి పొందమని దీప వృక్షమయ్యున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము కూడియున్న మనెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన యొక్క వాక్యము దీపవృక్షము, బంగారు దీపవృక్షము. ఈ బంగారు దీపవృక్షము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నది. మన వాక్యంలో మనం చూస్తుంటే కొన్ని సంగతులు మనం గ్రహిందాం. ఇక్కడ 31వ వచనం ఒకసారి చదువుదాం. నీవు మేలిమి బంగారుతో దీపవృక్షము చేయవలను. ఇక్కడ మనం చూస్తుంటే మరి ఈ దీపవృక్షము, దీపస్తంభము తేజో రూపమైనటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. దేవుని వాక్యంలోని యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 4వ వచనం చూస్తుంటే ఈ దీపవృక్షము, ఈ దీపస్తంభము తేజో రూపమైనటువంటి క్రీస్తుకి సూచనగా ఉన్నది. యోహాను సువార్త 1:4 చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. 9వ వచనం కూడా చదివితే నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుసు ప్రతి మనిషిని వెలిగించున్నది. అలాగే యోహాను సువార్త 8:12 కూడా ఈ యొక్క తేజోరూపమైనటువంటి ఈ యొక్క దీపవృక్షము మరలా యేసు ప్రభువారు సెలవిస్తున్న మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను. ప్రభుని వెంబడిస్తే, వెలుగైన యేసయ్యను వెంబడిస్తే వారిలో ఏముంటుందంటే జీవపు వెలుగుంటుంది. వారికెన్నడూ కూడా చీకటిలో వారు నడవరు. మరి ఇప్పుడు చూస్తుంటే దేవుని సన్నిధికి మార్గాన్ని వెలిగించేది ఆయనే. అంటే చాలామంది దేవుడు దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఏంటంటే ఆయనారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయ్యున్నటువంటి క్రీస్తుని వెంబడిస్తే దేవుని యొక్క
సన్నిధికి మార్గము ఎవరంటే యేసుక్రీస్తు వారే. దీపస్తంభానికి లేక దీని సప్త దీపములు అంటారు. దీనికి ఎన్ని శాఖలు ఉన్నాయంటే 7 శాఖలు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క దీపము ఉన్నవి. బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణతకు మరియు లోప రాహిత్యానికి గుర్తు. 7లో ఏం లేదంటే లోపం లేదు. 7 అన్నది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనటువంటి సంఖ్య, లోప రాహిత్యానికి గుర్తు. మనం చూస్తుంటే ఎంతో శ్రేష్టమైనటువంటి సంఖ్య. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో చదువుతుంటే ఈ యొక్క 1:14 ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగాను ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు గుర్తు. అంటే ఎటువంటి లోపము లేదు. మరి పరమార్థ జ్ఞాని యోహాను సెలవిస్తున్న మాట ఇంకొకసారి వాక్యం చదువు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలెనును. ప్లారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిలో ఏ లోపము లేదు. ఆయన్ని శిక్ష విధించడానికి అన్యాయపు కోర్టులో ఆయన నిలబెట్టిన ఆయనందు ఏ లోపము కూడా వారు కనుగొనలేకపోయారు. అంతా మరి సంపూర్ణత కలిగినటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1:12 ఇవి అనగా ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. ప్లారా ఆ స్వరము గంభీరమైనటువంటి స్వరము. ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటే 16వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఈ తేజో రూపమైనటువంటి ఈ యొక్క దీపస్తంభము యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనుషునికి జీవమై ఉంది. ఆ జీవం కలిగిన వారు ఎన్నడూ కూడా చీకటిలో నడవరు. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవిలాగు తీర్పు తీర్చుతువి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా విని. జలముల దేవదూత ప్లారా ఏం చెప్తుందంటే నీవు తీర్చిన తీర్పు న్యాయమైనది. ప్లారా ఆయన ఇక్కడ ఈ దీపస్తంభానికి ఎన్ని దీపాలు ఉన్నాయంటే 7 దీపాలు ఉన్నాయి. సప్త దీపాలు 7. 7 అనేది పవిత్రమైన సంఖ్య, పరిశుద్ధమైనది, మరి సంపూర్ణ చూపిస్తుంది, లోప రాహిత్యాన్ని సూచిస్తున్న సంఖ్యగా ఉంది. ప్లారా ఈ వెలుగే దేవుని సన్నిధికి దారి చూపిస్తున్నట్లుగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తే ఆ వెలుగై దేవుని చెంతకు మార్గము చూపించడానికి, ఆరాధనకు, సేవకు మరి ఈ వెలుగు తప్ప మరేది అవసరం లేదు. ప్లారా
మరి దేవుని యొద్దకు వెళ్ళాలన్నా, సేవ చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా ఏ వెలుగు ఉండాలంటే క్రీస్తనే వెలుగు కలిగి ఉండాలి. మరి ఆమ్, సన్నిధి గుడారములో సన్నిధి గుడారములో సూర్యుడు, చంద్రుడు, మరి ఏ ఇతర కాంతి జనకాలకు చెందిన వెలుగు లేదు. యాజకులైన వారు సన్నిధి గుడారములోకి తమ వెలుగు దీపాలను తెచ్చుకునే అవసరం లేదు. ప్లారా ఆ సన్నిధి గుడారములో లోక సంబంధమైన సూర్యకాంతి, చంద్రకాంతి అక్కర్లేదు. అలాగే యాజకులైన వారు కూడా ఆ యొక్క సన్నిధి గుడారంలోకి వెళ్ళేటప్పటికి వారు ఏ దీపాలను కూడా వారికి అవసరం లేదు ప్లారా. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్లారా మరి ఏముందంటే ప్లారా దేవుడు ఏం పెట్టమన్నా అంటే దీప వృక్షము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ దీప వృక్షం ఎక్కడుంటుందంటే పరిశుద్ధ స్థలములో. మరి ఆ సన్నిధి గుడారములోకి వచ్చే వారందరూ కూడా ఆ దీప వృక్షం ఏమిస్తుందంటే వెలుగును కలగచేస్తుంది. ప్లార మోషేకి దేవుడు ఈ బంగారు దీపవృక్షాన్ని ఆయన చేయమని సలిచినట్లుగా మనం చూస్తున్నాము. ఈ నిర్గమకాండము 31వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాల్లో దేవుడు ప్లారా ఈ యొక్క సంగతులను అన్నీ కూడా మోషేకి తెలియజేసిన వారై ఉన్నారు. ప్లారా మనము కొన్ని సంగతులు జ్ఞానం చేద్దాం. వృక్షం అనగా చెట్టు. చెట్టు వలన కలిగే ఉపయోగం ఏంటంటే ఒకటి నీడనిస్తుంది, 2 ఫలాలనిస్తుంది, పువ్వులనిస్తుంది, మొగ్గల్ని కాస్తుంది. పుల్లారా చెట్లు ఏముంటాయంటే కొమ్మలు ఉంటాయి. ఎన్ని కొమ్మలున్నా, ఎన్ని రెమ్మలున్నా ఒకే అన్నీ కూడా ఆ కాండం పైన ఆధారపడతాయి. ఎన్ని కొమ్మలున్నా, దానికి ఎన్ని రెమ్మలున్నా కాండం పైనే ఆధారపడతాయి. వృక్షము మరి నీటి మూలంగా జీవిస్తుంది. ప్లారా ఈ లోకములో ఉన్న వృక్షము అది మొగ్గలు కాస్తుంది, పువ్వులు పోస్తుంది, ఫలాలు ఇస్తుంది, నీడనిస్తుంది. ప్లారా మరి చూస్తుంటే ఎన్ని కొమ్మలున్నా, రెమ్మలున్నా ఒకే కాండానికి అవి ప్లారా మరి ఒకే కాండములో అవి నిలిచి ఉంటాయి. ఈ యొక్క వృక్షాన్ని దేవుడు ప్లారా మరి అది ఎలా జీవిస్తున్నదంటే నీటి మూలంగా జీవిస్తుంది. ప్లారా ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము ప్లారా దేవుడు ఎలా చేయమనంటే ఏకాండంగా చేయబడింది. అయితే ఈ దీపవృక్షము ఎలాగుందంటే వెలుగునిచ్చేదిగా ఉన్నది. ఈ దీపవృక్షములో ఎన్నున్నాయంటే 7 కొమ్మలున్నవి. ఈ దీపవృక్షములో పువ్వులున్నవి, మొగ్గలున్నవి. మరి ఈ దీపవృక్షము వెలుగు ఫలముగా ఈ దీపవృక్షం ఎలాగుందంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. ప్లారా మరి చూస్తుంటే ఇక్కడ ఒకసారి మరి చూద్దాం. ప్లారా ఈ యొక్క జీవ గ్రంథములో ఒక వ్యక్తిని పట్టుకుని దేంతో పోల్చబడింది క్షమించండి. ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము ఏకాండంగా చేయబడింది. ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షము ఏకాండంగా చేయబడింది. అయితే ఈ దీపవృక్షం ఎలాగుంటుందంటే వెలుగునిచ్చేదిగా ఉంటుంది. ఈ దీపవృక్షానికి ఎన్ని ఉన్నాయంటే 7 కొమ్మలు ఉన్నవి. ఈ యొక్క దీపవృక్షంలో పువ్వులు ఉన్నవి, మొగ్గలు ఉన్నవి. ఇది ప్లారా పౌలు భక్తుడు ఈ దీపవృక్షాన్ని ఎలా పోల్చంటే వెలుగు ఫలమగు మంచితనము, నీతి, సత్యములను సూచిస్తున్నది. ఈ దీపవృక్షము నిత్యం వెలిగించబడ్డానికి ప్లారా ఎలా వెలిగించబడుతుందంటే తైలము మూలముగా వెలిగించబడుతుంది. ప్లారా
ఒకసారి మనము పిల్లారా చూద్దాం. జీవ గ్రంథము ఒక వ్యక్తిని పట్టుకుని దేంతో పోల్చబడిందంటే వృక్షము. పిల్లారా ఒక వ్యక్తిని దేంతో పోల్చబడిందంటే వృక్షము. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని పిల్లారా మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో పిల్లారా ఏటు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. పిల్లారా ఈ జీవ గ్రంథము ఒక వ్యక్తిని ఎలా పోలుస్తుందంటే చెట్టు వలె, వృక్షం వలె. పిల్లారా అతడు నీటి కాలువల యోరను నాటబడిన దై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. పిల్లారా యేసుక్రీస్తునందు నమ్మికొంచిన వ్యక్తి ఎలాగుంటాయంటే ఈ యొక్క వ్యక్తిని ఎలా పోల్చబడిందంటే వృక్షముతోటి. ఈ వృక్షము ఎక్కడ జీవిస్తుందంటే ఏటి ఒడ్డున. పిల్లారా మరి నీటి కాలువల యొద్దన ఆ చెట్టు ఉంటుంది. పిల్లారా ఆ నీటి కాలువల వద్దన చెట్టు ఎలా ఉంటుందంటే పిల్లారా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండని సెలవుస్తుంది. పిల్లారా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తుంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తుంటే 17:8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందవు, కాపు మానదు. పిల్లలు ఒక చెట్టు ఏటు వద్ద ఉన్నప్పుడు దాని స్థితి ఇర్మియా సెలవిస్తున్నాడు. ఆ చెట్టు అంటే ఆ వృక్షము దేని పోల్చబడిందంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన విశ్వాసికి పోల్చబడింది. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎలా ఉంటాడంటే ఈ ఏటి ఒడ్డున ఉన్నటువంటి ఈ చెట్టు ఎలాగుంటుందంటే, ఈ వృక్షం ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందంట, పచ్చగా ఉండును, దాని వేళ్ళు దాని కాలువల వారను దాని వేళ్ళు తన్ను. అంటే వేళ్ళు చాలా లోతుగంట వెళ్తాయి. అంటే వేడి కలిగి వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుందంట, వర్షము లేని సంవత్సరమున వర్షము లేకపోయినా అది నిరాశ చెందదు. పిల్లలు మనం చూస్తుంటే చెట్టు ఫలించి పుష్పించి కాయలు కాస్తున్నట్టుగా విశ్వాసు కూడా ఏముండాలంటే ఆత్మీయ ఫలాలు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో పిల్లారా మరి గలతీ 5:22లో ఏమన్నాయంటే ఆత్మ ఫలాలు ఉన్నవి. ఇందాక మనం చదివిన ఎఫెసీ 5:9లో ఏముందంటే పిల్లారా వెలుగు ఫలం ఉంది. హెబ్రీ 13:15లో ఏముందంటే జిహ్వ ఫలం ఉంది. యాకోబు 3:18లో ఏమన్నాయంటే నీతి ఫలాలు. విశ్వాసి ఏమి కలిగి ఉండాలంటే పిల్లారా ఫలాలు ఫలించాలని ఈ దీపవృక్షము మనకు సూచిస్తుంది. దీపవృక్షం అనగా వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు ఏముందంటే ఆ వెలుగులో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవము పిల్లారా ఎవరిలోకి వస్తుందంటే ఎవరైతే క్రీస్తు మార్గము నడుస్తూ ఆయనందు నమ్మిక విశ్వాసం ఉంచారో, యేసుక్రీస్తు ఎలాగైతే వెలుగై ఉన్నాడో వారు కూడా వెలుగు సంబంధులయ్యుండి ఆ వెలుగు ఆ జీవం వారిలో ఉంటుంది. వృక్షముతో ఒక విశ్వాసాన్ని పోల్చడం జరిగింది. వృక్షము ఏటి ఒడ్డున ఉంటుంది. అది వర్షము కురిసిన వెట్ట కలిగిన
అది మరి ఎలాగుంటుందంటే పచ్చని స్థలం కలిగి ఉంటుంది, మొగ్గలు వేస్తూ ఉంటుంది, పువ్వులు పూస్తూ ఉంటుంది, కాయలు కాస్తుంటుంది, ఫలిస్తూ ఉంటుంది. దీపవృక్షమైన క్రీస్తు వద్ద నీవు నివాసం చేస్తే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చెట్టు ఎలాగైతే ఫలాలు ఇస్తుందో మన ఆత్మీయ జీవితంలో కూడా ఫలాలు కలిగిన వారమై ఉన్నాం. ఆత్మ ఫలాలు, వెలుగు ఫలము, జీవ ఫలము, నీతి ఫలము. లారా ఈ యొక్క విశ్వాసి ఫలాలు ఫలించాలని ఈ దీపవృక్షము సూచిస్తుంది. పులారా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు సంబంధి ప్రతివాడు నావాడు అని చెప్పారు. వెలుగు సంబంధి అగు ప్రతివాడు నావాడు. వెలుగు ప్రేమించేవాడు చీకటిని ద్వేషిస్తాడు అని చెప్పారు. పులారా ప్రభు అన్నారు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. వెలుగైన ప్రతివాడు నావాడు. వెలుగులో జీవించేవాడు చీకటిని ద్వేషిస్తాడని ప్రభు సెలవిచ్చారు. పులారా వృక్షము నీటి మూలంగా జీవిస్తుంది. దీపవృక్షము తైలము ద్వారా వెలుగుతుంది. విశ్వాసి దేవుని నోటి మాట ద్వారా జీవించగలడు. 3 సంగతులు. వృక్షము నీటి మూలంగా జీవిస్తుంది. ఈ యొక్క దీపవృక్షము తైలము ద్వారా వెలిగించబడుతుంది. విశ్వాసైన మనము దేవుని నోటి మాట వలన జీవించిన వారమై ఉన్నాము. పులారా ఇక్కడ చూస్తుంటే ఈ దీప వృక్షం గురించి దేవుడు పులారా ఆయన మోషేకి సెలవిస్తూ దాన్ని ఏ విధంగా చేయాలో ప్రభువారు పులారా సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాము. పులారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదుండు పట్టణము మరుగైయుండనేరదు. పులారా మనం చూస్తుంటే ప్రత్యక్ష గుడారము బయట ఉన్నవారు ఏ విధంగా ఈ వెలుగును చూడలేరో, అదేవిధంగా పాపములో జీవిస్తున్న వారు యేసుని చూడలేరు, ఆయన మహిమను గ్రహించలేరు. ఈ దీపవృక్షము 7 దీపాలు కలిగి ఉంది. పులారా మరి ఈ యొక్క వెలుగు యొక్క పరిపూర్ణతను, సంపూర్ణతను సూచిస్తుంది. పులారా ఒకసారి మనం దేవుని వాక్యంలో చూద్దాం. పులారా దీపవృక్షం గురించి మరి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మనం చూస్తుంటే, నక్షీ పనిగా దాన్ని చెయ్యాలి. 25-37 వచనంలో, నిర్గమకాండం 25-37 వచనంలో, దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు ఉండవలెను. ఒక కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు, రెండో కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రాకాండములో బాదాము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రాకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను
చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముందుగా ఒక వృక్షాన్ని చూద్దాం, లేక మీ పెరట్లో నుండి ఒక చెట్టును చూద్దాం. అది ఎలా వస్తుందంటే భూమిలోంచి ఒక ఏకాండంగా వస్తుంది. ఆ ఏకాండం నుంచి ఏమొస్తాయంటే కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మల నుంచి ఏమొస్తాయంటే రెమ్మలు వస్తాయి. వాటిలోంచి మొగ్గలు వస్తాయి. వాటిలోంచి పువ్వులు వస్తాయి. వాటిలోంచి కాయలు కాస్తాయి. ఇది వృక్షము యొక్క స్థితి, వృక్షము యొక్క స్థితి ఫ్లోరా. మరి దానికి అత్తకడం అనేది జరగదు. ఆ భూమిలోంచి, ఆ ఏకాండములోంచి దాని రూపము కొమ్మలు, రెమ్మలు, మొగ్గలు, పువ్వులు, కాయలు. మరి ఈ స్థితి కలిగి ఉంటుంది ఆకులతోటి. ఇప్పుడు దేవుడు మోషేకి సెలవిస్తుంది, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో వెలిగించడానికి ఒక దీపవృక్షాన్ని దేవుడు చేయమన్నాడు. ఆ దీపవృక్షం ఎలాగుండాలంటే నక్షీపనిగా ఉండాలి. మరి దాన్ని ఎలా చేయమనంటే మేలిమి బంగారముతో చేయమన్నాడు. మనము కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటుంటే మందసం ఉంది, బల్ల ఉంది, పలకలు ఉన్నవి, బలిపీఠం ఉన్నవి. తుమ్మకరతో చేయమని బంగారాన్ని ఆయన పొదుగమన్నాడు, వెండి దిమ్మలు చేయమన్నాడు, అలాగే ఇత్తడి వాడాడు. ఇవి దేనికి సాదృశ్యముగానంటే ఇత్తడి మరి ప్రాయశ్చిత్తానికి సాదృశ్యముగా ఉంది, వెండి విమోచనకు సాదృశ్యముగా ఉంది, బంగారము పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. ఇక్కడైతే గనక ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో వెలిగించడానికి దేవుడు ఈ యొక్క దీపవృక్షాన్ని ఎలా చేయమని అంటే మేలిమి బంగారముతో చేయాలి. ఇంచుమించుగా 40 వీసుల బంగారము ఒక బంగారపు కడ్డీగా తీసుకోవాలి. ఒక బంగారపు కడ్డీగా దాన్ని తీసుకోవాలి. ఇలా బంగారము దేనికంటే సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము. ఇలారా మన జీవితాల్లో మనము పొందవలసిన ఫలం ఏంటే పరిశుద్ధత అనే ఫలము. అది నీలో, నాలో, అందరిలోని ఉండాలి. దాన్ని బట్టే మన సేవ ఫలింపు, మన కుటుంబములు ఆశ్రయింపబడతాయి. ఆ యొక్క బంగారము పరిశుద్ధత ఎలాగైందో, వెలుగైతే ఎలాగైందో, ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తే, ఆ వెలుగు మనలోకి వచ్చినప్పుడు అది జీవమై ఎన్నడూ కూడా లోకంలో చీకటిని, పాపం వైపు మనము మళ్ళుకోము. అంత శ్రేష్టమైన స్థితి ఇది. ఒక బంగారపు కడ్డీ, ఇంచుమించు 34 కేసులు బంగారం. ఇవాళ ఒక కేజీ బంగారం వచ్చి 50 లక్షల రూపాయలను సుమారుగా. 34 కేజీలు బంగారం అంటే ఎన్ని కోట్లు ఖరీదు చేస్తే ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకేమిచ్చాయంటే ఈ యొక్క దీపవృక్షము దేంతో పోల్చబడిందంటే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంతో పోల్చబడి ఉంది. ప్లారా ఈ పరిశుద్ధ గ్రంథానికి దేవుడు ఇచ్చాడంటే నీవు దాన్ని నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావు, దాన్ని ఎలాంటి ప్రదేశాల్లో నువ్వు పెడుస్తున్నావు. నేను మందిరాల్లో చూస్తుంటాను, చాలామంది బైబిల్ని నేల మీద పెట్టేస్తారు. ప్లారా అది పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథము నీకు దేవుడు ఇచ్చాడంటే దాని విలువ మనము లెక్క కట్టలేము. కానీ ఆయనకు మహోన్నతమైన కృపను బట్టి ఇంచుమించుగా ఒక 200 రూపాయలకి నీకు దేవుడు ఆ గ్రంథాన్ని ఇస్తున్నాడంటే ఆ గ్రంథం యొక్క విశిష్టతను తెలుసుకో. ప్రపంచములో మరి బైబిల్ గ్రంథము ముద్రింపడినట్టుగా ఏ గ్రంథం కూడా ముద్రింపడలేదు. బైబిల్ గ్రంథము అమ్మబడినట్లుగా ఏ గ్రంథము కూడా అమ్మబడలేదు. ఇక్కడ దేవుడు సెలవిస్తుంది, ఇప్పుడారా మరి ఏకాండముగా దాన్ని చెయ్యాలి అంటే బంగారాన్ని ఏం చేయాలంటే కాల్చబడాలి. రెండోది బంగారము దాన్ని సుత్తుతో కొట్టాలి.
అది ఎక్కడ విరగకూడదు, ఎక్కడ అతికించబడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది చూస్తుంటే మధ్యలో ఏముందంటే యాకాండం వస్తుంది. ఈ యొక్క యాకాండానికి కుడివైపున 3 కొమ్మలు, ఎడమ వైపున 3 కొమ్మలు రావాలి. ఈ 3 కొమ్మల్లోని ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయంటే 3 కలశాలు ఉన్నవి, 3 పువ్వులు ఉన్నవి, 3 మొగ్గలు ఉన్నవి. ఒక కొమ్మ తీసుకంటే 3 కలశాలు అంటే 3 బాదాము కాయలు, 3 పువ్వులు, 3 మొగ్గలు అంటే 9 ఉన్నాయి. అలాగే రెండో కొమ్మ మీద కూడా ఎన్ని ఉన్నాయంటే 9 ఉంటాయి. మూడో కొమ్మ మీద కూడా ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. 9 3 27 ప్లస్ మధ్య ఉన్నటువంటి ఆ ప్రకాండంలోని 4 కలశాలు ఉండాలి, 4 పువ్వులు ఉండాలి, 4 మొగ్గలు ఉండాలి. అంటే ఏంటంటే 12. 27 ప్లస్ 12 39. 39 గ్రంథాలు కలిగింది. 39 ప్లరా మరి పాత నిబంధన చూస్తుంటే 39 పుస్తకాలు ఉంటాయి. అంటే 3 పువ్వులు ప్లస్ ఏకాండం పాత నిబంధన. మరో ప్రక్కనటువంటి ఆ 3 కొమ్మలు ప్లరా దాంట్లో కూడా 3 కలశాలు, 3 పువ్వులు, 3 మొగ్గలు అంటే 3 9 27. అంటే క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. అంటే ఈ దీపవృక్షము పులార ఏమైందంటే పులారా మరి పరిశుద్ధ గ్రంథమై ఉంది. ఈ దీపవృక్షంలో మొత్తంగా ఆ కలశాలు, ఆ పువ్వులు, ఆ మొగ్గలు మనం లెక్కేస్తే 66 సంఖ్య వస్తాయి. 66 సంఖ్య కలిగింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. దీపవృక్షం అంటే పులారా, దీపస్తంభం అంటే పులారా, మరి ఈ యొక్క సప్త దీపం అంటే పులారా ఏమైందంటే పులారా పరిశుద్ధ గ్రంథమైంది. ఎవరైనారంటే పులారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే పులారా వెలుగైన యేసుక్రీస్తు వారి గురించి ఉంది, దేవుని వాక్యం ఉంది. ఈ దీపవృక్షమే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు పులారా. ప్రియమైన దేవుని పులారా మరి చూస్తుంటే పులారా దేవుని యొక్క కుడి చేతిలో ఎన్ని ఉన్నాయంటే పులారా 7 పులారా. యెషయా గ్రంథంలో చూస్తుంటే 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 7 దీపాలంటే ఈ దేవుని 7 ఆత్మలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 7 ఆత్మలు. ఈ ఈ దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు ఎక్కడున్నాయంటే ఆయన యొక్క కుడి చేతిలో ఉన్నవి. ఆయన యొక్క కుడి చేతిలో అనేవి పుల్లారా. మరి చివరిలో ముగింపులో నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పుల్లారా. ఈ యొక్క నిత్యము ఈ యొక్క దీపవృక్షం వెలిగిస్తూ ఉండాలి. మరి యాజకులైన వారు పుల్లారా ఆ యొక్క మరి ఆ దీపవృక్షం పైన దేవుడు ఏం చెప్పాయంటే పుల్లారా చూద్దాం, వాక్యంలో చూద్దాం. 37వ వచనము 25వ అధ్యాయం 37వ వచనం. నీవు దానికి 7 దీపములను చేయవలను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. పులారా ఎన్ని దీపాలు చేయాలండి? 7 దీపాలు చేయాలి. అది నిత్యము వెలిగించబడ్డానికి మరి దంచి తీసిన ఒలివ నూనె అందులో పోయాలి. ఆ నూనె ఎప్పుడూ కూడా పోస్తూనే ఉండాలి, కానీ ఆ నూనె తగ్గు కాకూడదు. ఆ నూనె అంటే పరిశుద్ధాత్మ. నీలో నాలో నిత్యము పరిశుద్ధాత్ముడు ఆయన నివాసమై ఉండాలి. చివరిగా చూస్తుంటే మరి ఆయన సెలవిస్తూ 38వ వచనంలో దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారముతో చేయవలను. ఇక్కడ కత్తెర ఎందుకు? కత్తెర చెప్పేందుకు? పుల్లారా మరి చూస్తుంటే బంగారుపు దీపవృక్షం, దాంట్లో ఒలివ నూనె వెలగాలంటే ఏముండాలి? ఒత్తి ఉండాలి. ఆ ఒత్తి ఏమొద్దంటే ఒక్కొక్కసారి
మసకబారి అది ఆ, చీకటిగా అంటే నల్లగా మారుతుంది పులారా. అందుకే దేవుడు ఏం సెలవిస్తున్నాయంటే పులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఆ, దేవుడు దీపవృక్షము దగ్గర కత్తెర కత్తెర చిప్పలను ఏర్పాటు చేశారు. ఇది దేనికి సూచిస్తుందంటే ఆ, పులారా విశ్వాసి పులారా, మనం కత్తెర అంటే రెండు కత్తుల కలయిక ఏమవుతుంది, కత్తెరవుతుంది. మరి దీపవృక్షములో బొగ్గును కత్తిరించి దాని చిప్పలో వేసినట్టుగా మరి నీ ఆత్మీయ జీవితంలో మసక బారుతున్నటువంటి బొగ్గులాంటి లక్షణాలను కత్తిరించి కత్తెర చిప్పలో అదిమి పట్టుకోవలసిన అవసరత ఉంది పులారా. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆ దీపం ఆ ఒత్తు చివరి ఏదైనా మరి మసక వస్తే నా దృష్టికి నేను ఆ ప్రత్యక్ష గుడారంలో బహుశా అది ఎన్నడూ కూడా అది మసక బారి ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే కత్తెర గురించి, కత్తెర చెప్పు గురించి మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి ఏమవుద్దంటే పులారా, మనకి కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి పులారా. కొంచెం మరి చూస్తుంటే పులారా, మరి ఈ లోకపు అగచాట్లకు ఒత్తిడి లోనై మరి పులారా అణచబడిన వారమై పులారా, నేటి దినాల్లో నాగరికత డెవలప్ అయ్యి ఫ్యాషన్ బట్టి పులారా ఆత్మీయ వెలుగులు ఎలా ఉన్నాయంటే మసకబారుతున్నారు. ఏదో నామకార్థంగా వెళ్ళామనుకుంటున్నారు అంతే. ఆదివారం వచ్చిందంటే ఏదో టైంలో వెళ్తారు, ఆకార టైంలోనే వెళ్తారు. మరి అలాగూ జీవితాలన్నీ కూడా మసకబారి జీవితాలు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా నడుస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి మసకబారినటువంటి స్థితి వచ్చినప్పుడు ఏం చేయాలంటే పుల్లారా, అక్కడ దేవుడు చెప్పాడు ఆ దీపానికి పుల్లారా, ఆ యొక్క మరి ఏమిటంటే మసక బారితే పుల్లారా ఆ బొగ్గు లాంటి స్థితి కనబడితే కత్తిరితో కట్ చేసంట ఆ చెప్పులు వేయాలంట. ఆ కత్తిరి కూడా బంగారమైంది, చెప్ప కూడా బంగారమైంది. అలాగే మన జీవితాల్లో మసక బారుతుంటే బొగ్గు వంటి లక్షణాలు ఉంటే వాటిని కత్తిరించి కత్తిరి చెప్పులో అదిమి పట్టుకోవాల్సిన అవసరత ఉంది. ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము రేయింబగళ్ళు వెలిగించబడవలసినదే. అలాగే క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి నీవు రేయింబగళ్ళు ఆయన కొరకు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రకాశింపబడవలసిందే. పులారా, మరి మనలో ఆ ప్రకాశత ఉందా మనం గమనించుకోవాలి. పులారా, మరి ఆ దీపవృక్షానికి ఒలివ నూనె, నూనె అనగా దేవుని ఆత్మకు సాదృశ్యము. ఆ దీపవృక్షము నిత్యము వెలిగిస్తూ ఉండాలి. రాత్రి పగలు కూడా ఆ దీపము వెలుగుతూనే ఉండాలి. అలాగే నీలో ఉన్నటువంటి ఆత్మ దీపము వెలుగుతూనే ఉండాలి. పులార పౌలంట ఆత్మను ఆర్పకుడి. పులార పరిశుద్ధాత్మయందు నిలిచిండి ఆ ఆత్మ దీపము వెలుగునిస్తునండి దేవుని మహిమార్థమే జీవించండి. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు సెలుస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దీపవృక్షం గురించి కొన్ని సంగతులు ధ్యానించిన వారమైన మా హృదయాలు బలపరిచి మేము కూడా ఆ యొక్క దీపవృక్షములే ప్రకాశించగల దయచేసి మీరు ఎలాగైతే లోకానికి వెలుగైనారో ఆ వెలుగు మాలోంచే కాబట్టి కొందరైనా చీకటిలోంచి ప్రభువా వెలుగులోకి త్యాగల శక్తి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఆయన రాకడ పర్యంత సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత.